అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని సంచలనాత్మకమైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కలిపి బహిరంగంగా ఒక లేఖ రాశారు. ఏమని? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు, కథనాలు, రకరకాల విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు రాస్తున్నారు అంటే వైసీపీ సోషల్ మీడియా వారు ఈ పుంఖానుగా కొన్ని వందల మంది కార్మికుల్లాగా పెట్టి ఈ సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మరీ రాష్ట్రంలో జరిగే వాటి మీద, జరగనాటి మీద అన్నీ కూడా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా వారు. దానివల్ల ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు, కార్యకర్తలు అసంతృప్తులు ఇలా రకరకాలుగా ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళ మీద జనసేనల మీద తెలుగుదేశం వాళ్ళకి, వీళ్ళిద్దరి మీద ఉన్నాయి లేని ఉన్నట్టుగా అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలు, ఎప్పుడో ఎక్కడో ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడినట్టుగా చూపించడంలో దిట్ట వైసీపీ సోషల్ మీడియా. దానికి విరుగుడుగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని, వీర మహిళలకి అందరికీ ఒక సూచన చేశారు. మీరెవరూ కూడా ఏమి స్పందించదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉండబట్టే జగన్ చేసిన విస్తృతమైన అసత్య ప్రచారాలు, ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం, భయానకమైన వాతావరణం, వాక్ స్వాతంత్రాన్ని లాగేసుకోవటం, అదేవిధంగా ఆర్థిక దోపిడీలు, లిక్కరు, శాండ్ దోపిడీలు, అత్యాచారాలు, వీటన్నిటికీ కలిపి ప్రజలు జగన్ మీద యాంటీ జగన్ అనే నినాదంతో ఓటేసి కూటమికి 164 సీట్లు ఇచ్చారు. 175కి 94% రేటింగ్తో విజయం సాధించింది కూటమి. దీనికి కారణం వీళ్ళ ముగ్గురు కలయిక ఒక ఎత్తు అయితే, జగన్ వ్యతిరేకత ఇంకొక ఎత్తు. వీటన్నిటి వల్ల అది సాధ్యపడింది. జనసేన 21 గెలిచారు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు. అంత 100% స్ట్రైక్ రేట్తో పార్టీ సక్సెస్ రేట్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ ఒక సూచన చేశాడు. మీరెవరు కూడా సోషల్ మీడియా వేదిక మీద మీరెవరూ ఏం మాట్లాడద్దు, మాట్లాడి సెలవుల పనులుగా చేయొద్దు విషయాన్ని అని ఆయన ఈ లేఖ ద్వారా తెలియపరిచారు. జన సైనికులు కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే అందరూ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా కూటమికి నాయకత్వాన్ని కట్టుబడి ఉండాలి. నేను కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతున్నాను. నరేంద్ర మోడీ సహకారంతో సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెనకబడిపోయింది. అభివృద్ధి చెందాలంటే ఇవాళ పదవులు కాదు ముఖ్యం, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మనందరము అని ఆయన ఒక లేఖ ద్వారా కార్యకర్తలందరికీ కోరుకున్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన, నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలకి సేవ చేయటానికి, ప్రజల తరపున మాట్లాడటానికి కానీ పదవుల కోసం రాలేదు అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఈ సందర్భంగా ఏదైనా ఉన్నా మన పార్టీ ఏ విధంగా మాట్లాడుకుందాం, మన పిల్లల మాట్లాడుకుందాం, అంతేగాని సోషల్ మీడియాలో కూడా దయచేసి ఎవరు కూడా పోస్టులు పెట్టద్దు. మీరు ఏదైనా మాట్లాడినా అవన్నీ కూడా దాని అర్థాలు వేరే రకంగా వస్తాయి. దయచేసి ఎవరు కూడా రాజకీయాల గురించి పోస్టులు చేయొద్దు, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని డైరెక్ట్గా ఆయన చెప్పినట్టు మనకి ఒక లెటర్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు అందులో ఇక్కడ రకరకాల వర్షన్స్ ఉన్నాయి. తెలుగుదేశం భావస్వరూపం వేరు, జనసేన భావస్వరూపం వేరు. జనసేన పార్టీ పుట్టింది, జనసైనికుల కోరిక ఏంటంటే జనసేన కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి, జనసైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనే కోరిక ఉంది. మంచి తప్పులేదు, ఏ రాజకీయ పార్టీ అయినా అదే కోరుకుంటుంది కూడా, అది వాస్తవం, తప్పులేదు అది. అయితే ఇక్కడ సాధ్యాలు అనే అంశం మీద కూడా రాజకీయ పార్టీలు విశ్లేషణ చేసుకుంటే అంతర్గత మదనం చేసుకుంటారు. వాళ్ళు కూడా నాయకులంతా కూడా కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే ఇది కొత్త పార్టీ కాబట్టి 10 ఏళ్ళే కాబట్టి పార్టీ 14 పార్టీ పెట్టారు. 10 సంవత్సరాలు అయింది పార్టీ. దీనికి ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణం ఇవన్నీ జరగాలి. ప్రజలు ఎక్కువ మందిని మనం
ఆకర్షించాలి, అట్రాక్ట్ చేయాలి పార్టీ వైపు. పార్టీని బలోపేతం చేసుకోవాలి. అప్పుడు ప్రధానమైన ముఖ్యమంత్రి కుర్చీ కోసం అప్పుడు మనం ఫైట్ చేయొచ్చు. పార్టీ నిర్మాణం జరగకుండా, పార్టీ విస్తృతమైన చేరుకుని చేరకుండా పార్టీ అధికారంలో రావాలంటే ఏ రోజు సాధ్యపడదు అది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.